श्रीवासलक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्तरहस्यबोधम् श्रीबालधन्वी कुलवारिधिशीतभानुं श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదారవిందాల చింత మనం ధనుర్మాస ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా భగవన్ నామవైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. అదే సందర్భంలో ఆ రోజు ఉన్నటువంటి పాశుర అర్థాన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాల్టి ఈ పాశురం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుని ఇవాల్టి కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. ఇవాళ తిరుప్పావై ప్రబంధంలోని 21వ పాశురాన్ని మనం అనుసంధానం చేసుకోబోతూ ఉన్నాం. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుని భావాన్ని తెలుసుకుందాం. ఏత్త కనంగళ్ ఎదిరు పొంగి మీదళిప్ప మాత్తాదే పాల్షుర్యం వళ్ళల్ పెరుంబశుక్కళ్ ఆత్త పడైత్తాన్ మగనే அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயிலழாய் மாத்தார் உனக்கு வலிதொலைந்துன் வாசற்கண் ஆத்தாது வந்துன் அடிபணியுமா போலே పోత్తియాం వందోం పుహళిందేలోరెంబావాయ్. నిన్నటి పాశురంలో గోపికలంతా కూడాను కృష్ణ పరమాత్మని మేలుకొలిపితే ఇంకా ఆయన మేల్కాంచకపోవడం వల్ల ఇవాల్టి ఈ పాశురంలో కూడాను ఆయన వైభవాన్ని కీర్తిస్తున్నారు. ఓ స్వామి, నీ వైభవం ఎలాంటిది అంటే ఏత్త కణంగళ్ ఎదురు పొంగి మీదలిప్ప, ఆయన ఐశ్వర్యం ఎలాంటిదో చెబుతూ ఉన్నారు. పాత్రలు తీసుకుని వెళ్ళి గోవుల కింద గనక ఉంచితే పితకకుండానే ఆ పాలు స్రవించేటువంటి ఔదార్యం కలిగినటువంటి గో సమూహాన్ని కలిగినటువంటి నందగోపుని కుమారుడా అని కీర్తిస్తున్నారు. అంత ఔదార్యం కలిగినటువంటి గోవులు కలిగిన నందగోపుని యొక్క కుమారుడివయ్యా నీవు, నందగోపాలన్ అని చెప్పి నందగోపుణ్ణి కీర్తిస్తూ ఏత్త కణంగళ్ ఎదిరి పొంగి మీదళిప్ప మాత్తాదే పాల్చర్యం వళ్ళల్ పెరుం పశుక్కళ్ ఆత్త పడైత్తాన్ మగనే అరివురాయ్, ఓ స్వామి మేలుకో, ఊత్తముడయాయ్ మంచి పరాక్రమం కలిగినటువంటి వాడు, పెరియాయ్ వేదస్వరూపుడైనటువంటి వాడివి, ఉరహినిల్ తోత్తమాయ్ నింద్ర షుడరే తుయిలయాయ్ ఈ లోకల్లో అనేకమైనటువంటి అవతారాలు ధరించి నీ యొక్క ఉనికిని చాటుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వాడివయ్యా, పెరియాయ్ ఉలహినిల్ తోత్తమాయ్ నింద్ర షుడరే తుయిలయాయ్ మాత్తార్ ఉనక్ వలితొలైందున్ వాశర్కణ్. మేము నిన్ను ఏ విధముగా ఆశ్రయించాము అంటే అహంకారంతో వచ్చి ఆశ్రయించడం లేదు, కేవలం దాసభావనతో వచ్చి ఆశ్రయిస్తూ ఉన్నాము. మా దాసభావన ఎలాంటిదో తెలుసా? పూర్తిగా ఒక రాజు దగ్గర శత్రుత్వంతో తమ ఐశ్వర్యాన్ని రాజ్యాన్ని కోల్పోయినటువంటి రాజులు ఏ విధముగా అయితే శత్రురాజుల దగ్గరికి వచ్చి మేము ఓడిపోయాము అని అంగీకరిస్తూ ఉంటారో అదే విధముగా మేము కూడా మాత్తార్ ఉనక్ వలితొలైందున్ వాశర్కణ్ ఆత్తాదు వందున్ అడిపణియుమా పోలే పోత్తియాం వందోం. మేమంతా కూడాను మా అహంకారాన్ని పూర్తిగా అంటే స్త్రీత్వ భావన అయినటువంటి అహంకారాన్ని పూర్తిగా మేము చంపుకొని నీ వాకిట వచ్చి నిలిచాము, మమ్ము అనుగ్రహించవలసింది అని చెప్పి ఈ పాశురం ద్వారా ఆ పెరుమాళ్ళని కీర్తిస్తూ ఉన్నారు. ఇది ఇవాల్టి పాశురం యొక్క భావం. ఇక
మనం ప్రతిరోజు మాదిరిగానే వెంకటేశ్వర అష్టోత్తరాలలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి నామాల వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాళ మనం తెలుసుకోబోయేటువంటి నామం సరస్వామి తటీజుషే నమః అనేటువంటి నామం. ఈ నామం యొక్క గొప్పతనం ఏమిటో, ఈ నామానికి ఉండేటువంటి అర్థం ఏమిటో మనం తెలుసుకోవాలి. ఇది 8వ నామం వెంకటేశ్వర అష్టోత్తరంలో. స్వామి పుష్కరిణీ తీరంలో విహరించేటువంటి ఓ స్వామి నీకు నమస్కారము అని అర్థం. అసలు ఈ స్వామి పుష్కరిణి ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి వృత్తాంతాన్ని మనం తెలుసుకోవాలి. ఒక్కొక్క పురాణంలో 2 పురాణాలు మనకు తెలియజేస్తాయి. ఒక పురాణంలో వరాహస్వామి ఈ భూమిని ఉద్ధరించినటువంటి తర్వాత వైకుంఠంలో ఉండేటువంటి క్రీడాచలాన్ని తీసుకుని వచ్చేటువంటి సందర్భంలోనే ఆ క్రీడాచలంలోనే ఉండేటువంటి ఒకానొక సరస్సే ఈ స్వామి పుష్కరిణి అని వరాహ పురాణం మనకు తెలియజేస్తుంది. ఐరమ్మదం తటాకశ్చ వైకుంఠేయస్తు తిష్టతి స ఏవ గీయతే చాత్ర స్వామి పుష్కరిణీతి చ. అక్కడ ఉండేటువంటి ఆ క్రీడాచలంలో ఉండేటువంటి ఐరమ్మదం అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక తటాకం. ఆ పర్వతాన్ని ఎప్పుడైతే తీసుకుని వచ్చి గరుత్మంతుడు ఇక్కడ పెట్టాడో ఆ పర్వతంలో ఉండేటువంటి ఐరమ్మదం అనేటువంటి తటాకంతో సహా తీసుకుని వచ్చాడు కదా. ఆ ఐరమ్మదం అనేటువంటి తటాకానికే మనం స్వామి పుష్కరిణి అని పేరు పెట్టుకుని పిలుస్తూ ఉన్నాం. ఇది స్వామి పుష్కరిణి అయింది అని మనకు వరాహ పురాణం తెలియజేస్తుంది. ఇక హరివంశంలో ఉండేటువంటి శేషధర్మంలో ఉండేటువంటి విశేషాన్ని తెలుసుకుందాం. ఏమిటి అంటే ఒకానొక కల్పంలో సరస్వతీదేవి గొప్ప తపస్సు చేసిందట. అంటే సరస్వతీదేవి అంటే బ్రహ్మ యొక్క భార్య అయినటువంటి సరస్వతి. ఆమె నదీ రూపాన్ని కూడా సంతరించుకుంది కాబట్టి ఒక గొప్ప తపస్సు చేసింది. ఆ తపస్సు చేసేటువంటి సందర్భంలో ఆమె మనస్సులో ఏమి సంకల్పించుకుంది అంటే, సహజంగా నదుల అన్నిటిలో కల్లా గంగా నది చాలా పవిత్రమైనది అని మనం అంటాం కదా. అలాంటి కీర్తి తనకు కూడా కలగాలి అనేటువంటి ఉద్దేశంతో గొప్ప తపస్సు చేస్తూ ఉన్నది. ఆ పేరు నాకు రావాలి, గంగ కంటే కూడా ఉత్తమమైనటువంటి కీర్తి ప్రతిష్టలు నాకు కావాలి అని తపస్సు చేస్తూ ఉంటే, అదే సందర్భంలో బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి పులస్త్య మహర్షి ఆ నదీ తీరానికి వచ్చాడు. బ్రహ్మకు మానసపుత్రులైనటువంటి వాళ్ళు మొట్టమొదట సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులు. వీళ్ళు ఎప్పుడు బ్రహ్మ ఎందువల్ల మానస సృష్టి చేశాడు అంటే, ఈ సృష్టి విస్తారంగా చెయ్యాలి అంటే, సృష్టిని బాగా విస్తరింపచేయాలి అంటే తన ఒక్కడి వల్ల కాదు కాబట్టి తన మనస్సులో కొంతమందిని సంకల్పించుకున్నాడు, వీరి ద్వారా సృష్టి చేద్దాము అని. అలా సంకల్ప మాత్రం చేతనే పుట్టినటువంటి వాళ్ళు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు. ఆ సంకల్పం ఎలాంటిది అంటే సాత్వికమైనటువంటి సంకల్పం. సాత్వికమైనటువంటి సంకల్పంతో ఉద్భవించారు కాబట్టి ఆ మహర్షులంతా కూడాను సృష్టి కార్యక్రమంలో మేము ఉండము, మాకు ఆ సృష్టిలో విముఖత ఉన్నది, సుముఖత లేదు. ఎందువల్ల అంటే, సృష్టి కనుక చేస్తే మా వల్ల సృష్టింపబడితే వారి యొక్క బాగోగులు మేము చూసుకోవాలి, వారు ఏదైనా కష్టపడితే ఆ సంబంధం వల్ల మాకు కూడా కష్టం కలుగుతుంది. కాబట్టి సృష్టి భాగంలో మేము పాలు పంచుకోము, మాకు మంచి వేదాంత జ్ఞానం కలిగింది కాబట్టి మేము ఆ పరమాత్మ ధ్యానాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతాము అని చెప్పి బ్రహ్మకు నమస్కారం చేసి, ఈ సృష్టిలో మాత్రం మా పాత్రను ఉంచవద్దు అని ప్రార్థించారు బ్రహ్మను. అంటే బ్రహ్మ మొట్టమొదటిగా తన సంకల్పంతో చేసినటువంటి సృష్టి ద్వారా ఏర్పడినటువంటి వాళ్ళు ఈ సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అనేటువంటి వాళ్ళు. ఎప్పుడైతే వీరు ప్రార్థించారో, సరే మీరు తపస్సు చేసుకుంటూ ఉండండి. అందువల్లే ఈ వీళ్ళ నలుగురు కూడాను ఎల్లప్పుడూ కూడా చిన్నపిల్లలలానే ఉంటారట. అంటే వేదాంత జ్ఞానంతో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు ఆ చిన్నపిల్లల మనస్తత్వంతోనే ఉన్నారు కాబట్టి ఎంత వృద్ధులైనప్పటికీ కూడాను చిన్నపిల్లలానే ఉంటారు. వాళ్ళు చిన్నపిల్లలు అని అనుకుంటారు అందరూ కూడా. అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మ మళ్ళీ సృష్టి చెయ్యాలి అని చెప్పి ఒక 10 మంది ఋషులను తన మనస్సు ద్వారా సృష్టించారు. వాడు ఎవరంటే, భృగు, మరీచి, రత్రిశ్చ, అంగిరాహ, పులహ, క్రతు, మనుర్దక్షో, వశిష్ఠశ్చ, పులస్త్యశ్చేతి తే దశ. ఒక 10 మంది మహర్షుల్ని ఆయన సృష్టించాడు. ఎవరంటే భృగు మహర్షి, మరీచి మహర్షి, అత్రి మహర్షి, అంగిర మహర్షి, పులహ మహర్షి, క్రతువు అనేటువంటి మహర్షి, మనువు, దక్షుడు, వశిష్ఠుడు, పులస్త్యుడు.
ఈ 10 మంది మహర్షులను సృష్టించి వీరి ద్వారా సృష్టి కార్యక్రమాన్ని చెయ్యాలి అని సంకల్పించుకున్నాడు. వీరంతా కూడాను బ్రహ్మ యొక్క అవయవాల ద్వారా ఉద్భవించినటువంటి వారే కానీ సరస్వతికి బ్రహ్మ యొక్క సంపర్కం వల్ల ఉద్భవించినటువంటి వారు కారు. అందువల్లే మానస సృష్టి, బ్రహ్మ మానస సృష్టి ద్వారా ఉద్భవించినటువంటి వాళ్ళు వీళ్ళంతా. అలాంటి ఆ మహర్షులలో పులస్త్యుడు అనేటువంటి మహర్షి ఈ సరస్వతీ నదీ తీరానికి తపస్సు చేయడం కోసం వచ్చాడు. సరస్వతీదేవి ఏమో నదీ రూపాన్ని సంతరించుకొని తాను కూడా గొప్ప కీర్తి ప్రతిష్టలు ఆర్జించాలి అని తపస్సు చేస్తూ ఉంటే, ఈ మహర్షి వెళ్ళినటువంటి సందర్భంలో సరస్వతీదేవి భావించింది కదా, మన పిల్లవాడే కదా అని అనుకుంది. కానీ పులస్త్యుడికి కోపం వచ్చింది. నేను ఇంత గొప్ప మహర్షిని కదా, బ్రహ్మ యొక్క మానస పుత్రుణ్ణి కదా, మరి నన్ను గౌరవించాలి కదా ఒక మహర్షిగా. నన్ను గౌరవించకుండా స్తబ్దంగా ఉంది కాబట్టి ఆమెకు ఒక శాపాన్ని ఇచ్చాడు. ఎంత చమత్కారమో చూడండి. ఇక్కడ లోకల్లో ఏ పిల్లవాడైనా కూడాను తల్లి దగ్గర నుంచి మర్యాద ఆశిస్తాడా? ఎవరో అంటారు సహజంగా చమత్కారంగా, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని. ఎలా ఉండాలి తల్లి దగ్గర? మర్యాదగా ఉండాలి. కానీ తల్లి నన్ను మర్యాద చేయలేదు, గౌరవించలేదు, నేను ఇంత కీర్తి ప్రతిష్టలు ఆర్జించాను కదా అని అనుకుంటే కుదురుతుందా? ఎందువల్ల అలాంటి భావన వచ్చింది అంటే, తాను సరస్వతీదేవికి జన్మించినటువంటి వాడు కాదు, బ్రహ్మ యొక్క మానసపుత్రుడు కాబట్టి, బ్రహ్మ యొక్క మనస్సు ద్వారా పుట్టినటువంటి వాడు కాబట్టి. ఇది సృష్టి ఎప్పుడూ కూడా ప్రారంభించేటువంటి సందర్భంలో కొంత అస్తవ్యస్తంగానే ఉంటుంది. ఆ అస్తవ్యస్తంగా చేసినటువంటి తర్వాత బ్రహ్మ తన తప్పులు సరిదిద్దుకుంటూ ఉంటాడు. ఎలా అంటే, ఓహో ఇలా ఉంటే ఇలాంటి మానసికమైనటువంటి లక్షణాలు వస్తాయి కాబట్టి ఇలా సృష్టి ఉండకూడదు, ఇలా సృష్టి ఉంటే వారితో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, వారిని మర్యాదపూర్వకంగా చూస్తారు అని రకరకాలుగా తన సృష్టిని మార్చుకుంటూ ఉంటాడు. కాబట్టే ఉదాహరణకి మనం చూస్తాం, కశ్యప ప్రజాపతికి రాక్షసులు జన్మించారు, దేవతలు జన్మించారు, నాగపాములు జన్మించాయి, పక్షులు జన్మించాయి. అంటే సృష్టి పూర్వ కాలంలో అలా జరిగింది. మళ్ళీ ఇప్పుడు మనకు అలా జన్మిస్తాయా? జన్మించవు కదా. ప్రారంభంలో అస్తవ్యస్తంగా ఉండేటువంటి సృష్టిని క్రమక్రమంగా దాంట్లో ఉండేటువంటి లోటుపాట్లన్నీ కూడా సరిదిద్దుకుంటూ, ఇలా చేస్తే సృష్టి ఇలా బాగుంటుంది, ఇలా చెయ్యాలి సృష్టి అని సరిదిద్దుకుంటూ ఉంటాడు బ్రహ్మ ఎప్పటికప్పుడు. అదే విధముగా ఇతను బ్రహ్మ మానసపుత్రుడు అవడం వల్ల, సరస్వతీదేవితో సంబంధం లేకపోవడం వల్ల మాతృభావన ఇతనికి కలగల. అక్కడ తన తల్లి కదా, తల్లితో సమానమైనటువంటిది కదా, బ్రహ్మకు భార్య కదా, ఆమెను మనం గౌరవించాలి కానీ మనల్ని ఆమె గౌరవించేదేమిటి అనేటువంటి ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయినటువంటి పులస్త్యుడు ఆమెను శపించాడు. నువ్వు దేనికోసమైతే ఈ తపస్సు చేస్తూ ఉన్నావో అది నీకు సిద్ధించదు అని గొప్ప శాపాన్ని ఇచ్చాడు. గుణసామాన్య భావేపి విష్ణుపాద ప్రభావతః తవాధికేన ఇషసా భవిష్యతి సరిద్వర. గంగానది విష్ణువు యొక్క పాదం ద్వారా ఉద్భవించింది కాబట్టి ఆమెకు కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. ఆ కీర్తి ప్రతిష్టలు అలాగే ఉంటాయి. ఇక తీర్థోత్కృష్టా సైవ భూయాత్ భువి గంగాఖ్యయా శుభ. ఈ భూలోకంలో గంగకే అత్యద్భుతమైన కీర్తి ప్రతిష్టలు ఉంటాయి కానీ ఇక ఎవ్వరికీ కూడా ఉండవు. నువ్వు చేసేటువంటి ఈ తపస్సు వల్ల నీకు ఎలాంటి ఫలితము కూడా కలగదు అని శాపం ఇచ్చాడు. ఎప్పుడైతే ఆయన శాపం ఇచ్చాడో సరస్వతీదేవికి కూడా కోపం వచ్చింది. ఆవిడంది కదా, నువ్వు నాకు కుమారుడివి అనుకుని ఇంతకాలం చూస్తూ ఉన్నాను, నీకు ఆ లక్షణాలు ఏమీ కనిపించలేదు, నువ్వు నన్ను తల్లిగా భావన చేయని పక్షంలో నేను మాత్రం నిన్ను కుమారుడిగా భావన చెయ్యాలా? చూడండి పరస్పరం ఎలా ఉంటుంది. తన కడుపులో పుట్టలేదు కాబట్టి ఆమెకు అతను సహజంగా తల్లులు ఏం చేస్తారంటే, పిల్లవాడు గనక తప్పు చేస్తే పోనీలే మనం ఎలా ఉంటే ఏమిటి, పిల్లవాడు బాగుండాలి అని అనుకుంటారు కదా. కానీ ఇక్కడ మాతృభావన పురస్త్యుడికి కలగడం లేదు, శిశుభావన సరస్వతికి కలగడం లేదు. ఎందువల్ల అంటే సృష్టి అలా ఉన్నది కాబట్టి. ఎప్పుడైతే అతను శాపాన్ని ఇచ్చాడో వెంటనే సరస్వతీదేవి కూడా శాపాన్ని ఇచ్చింది. ఏమై శాపాన్ని ఇచ్చిందంటే, రాక్షసస్తే భవేద్వంశో విష్ణో అప్రియకారక. నీ వంశంలో రాక్షసులు జన్మిస్తారు.
వాళ్ళు ఎలాంటి వాళ్ళు విష్ణోహో అప్రియకారక, విష్ణువుకి అప్రియాన్ని కలిగించేటువంటి రాక్షసులు జన్మిస్తారు. తద్వారా నీ వంశానికి కీర్తి ప్రతిష్టలు ఇట్లా ఏర్పడతాయి. నాకెట్లాగూ కీర్తి లేదన్నావు కదా, నీకు గొప్ప కీర్తి వస్తుంది, అపకీర్తి అని శపించింది ఆమె. కనీసం ఈవిడికైనా అపకీర్తి లేదు, మామూలు కీర్తి అన్నా ఉంటుంది, కానీ నీ వంశానికో అపకీర్తే వస్తుంది అని శపించింది. వెంటనే పులస్త్యుడికి తాను చేసినటువంటి పొరపాటు తాను గుర్తించి తాను ఆమె యొక్క కాళ్ళ మీద పడితే, సరస్వతీదేవి స్త్రీత్వ భావనం కలిగినటువంటిది కాబట్టి కొంచెం కరిగింది. సహజంగా స్త్రీలకు కొన్ని మంచి లక్షణాలు ఉంటాయండి. పురుషుల కంటే కూడాను కాఠిన్యము ఇలాంటివి ఉండవు స్త్రీలకి. ఏదైనా మాది పొరపాటు అయిపోయింది అంటే క్షమాగుణము, దయాగుణము ఇవన్నీ కూడా స్త్రీలలో ఉంటాయి, పురుషుల కంటే ఎక్కువగా కూడా. కాబట్టి ఆ మాతృత్వ భావన లేకపోయినప్పటికీ ఆ దయ కలిగి, సరేలే నిన్ను నేను క్షమిస్తూ ఉన్నాను, నీ వంశంలో చిట్ట చివరివాడు విభీషణుడు జన్మించి నీ ఆ రాక్షస భావనలు పోగొట్టుకొని నీ వంశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకుని వస్తాడు అని చెప్పి అతనికి వరాన్నిచ్చింది. కానీ పాపం ఈవిడి శాపం పోలేదు కదా. ఆ బాధతోనే ఇక్కడ ఉండేటువంటి ఈ వెంకటాచలంలో తపస్సు చేస్తూ ఉంది. నారాయణగిరిలోనే ఎంతో కాలం తపస్సు చేస్తే వెంకటేశ్వర స్వామి ఆమెకు దృష్టిగోచరుడయ్యాడు. అప్పుడు ఆవిడ ప్రార్థించింది కదా, స్వామి నేను గంగ కంటే కూడాను ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కావాలి అని తపస్సు చేద్దాము అని ప్రారంభించాను, కానీ పులస్త్యుడేమో ఇట్లా నాకు శాపాన్ని ఇచ్చాడు, నేను ఏమి చెయ్యాలి ఇప్పుడు అని ప్రార్థిస్తే వెంకటేశ్వరుడు అన్నాడు కదా, అమ్మా నువ్వు సరస్వతీ రూపాన్ని గనక పొంది అక్కడ సరస్వతీ నదిలాగా ప్రవహిస్తూ ఉంటే ఆ శాపం అలాగే పొందాలి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఈ వెంకటాచలంలో ఉండేటువంటి ఈ పర్వత సానువుల్లో ఇక్కడ ఒక కోనేరుగా నువ్వు ఉండు, ఈ కోనేటిలో నేను వచ్చి స్నానం చేస్తాను. ఎప్పుడో తెలుసా, ధనుర్మాసంలో శుద్ధ ద్వాదశి రోజు వచ్చి నేను స్నానం చేస్తాను. ఆ స్నానం చేసేటువంటి సందర్భంలో అన్ని నదులకు కూడా కొన్ని దోషాలు ఉంటాయి కదా. పాపాత్ములంతా కూడా నువ్వు వెళ్ళి వాళ్ళ పాపాలు పోగొట్టుకోవడం కోసం నదులలో స్నానం చేస్తారు. ఆ పాపాలు ఆ నదులు పోగొట్టుకోవడం కోసం ఈ స్వామి పుష్కరిణీ తీర్థంలోనే స్నానం చేస్తారు. కాబట్టి ఈ పుష్కరిణిగా నువ్వు గనక మారితే నీకు గంగ కంటే కూడాను అత్యద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అందువల్ల ఇక్కడ నువ్వు పుష్కరిణిలా మారు, ఈ పుష్కరిణిలో నేను స్నానం చేస్తాను కాబట్టి, ఈ పుష్కరిణి సమీపంలో నేను ఉంటాను కాబట్టి దీనికి స్వామి పుష్కరిణి అనేటువంటి పేరు వస్తుంది. తద్వారా నీకు కూడా గంగ కంటే కూడాను మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి అని చెప్పి వరాన్ని ఇస్తే ఆ సరస్వతీ నదే ఇక్కడ పుష్కరిణిలా మారింది అని, ఆ పుష్కరిణికి ప్రతి ధనుర్మాసము కూడా అనేకమైన తీర్థాలు వచ్చి చేరతాయి అని చెప్పి మనకు పురాణం తెలియజేస్తుంది. ధనుర్మాసే సితే పక్షే ద్వాదశ్యాం అరుణోదయే ఆయాంతి సర్వతీర్థాని స్వామి పుష్కరిణీ తటే. సమస్తమైనటువంటి తీర్థరాజాలన్నీ కూడాను, నదులన్నీ కూడాను తమ తమ పాపాలు పోగొట్టుకోవడం కోసం ధనుర్మాస శుద్ధ ద్వాదశి రోజు ఇక్కడికి వచ్చి చేరతాయి. ఎందువల్ల అంటే ఆ సందర్భంలో వెంకటేశ్వరుడు ఈ పుష్కరిణిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఆ పాత తీర్థం ద్వారా అవి కూడా పునీతం అవ్వాలి, తమ పాపాన్ని పోగొట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పుష్కరిణిలోనే ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ పుష్కరిణి గంగానది కంటే కూడాను గొప్ప కీర్తి ప్రతిష్టలు కలిగినదిగా అవుతుంది అని వెంకటేశ్వరుడు వరాన్నిస్తే ఆ వరాన్ని తీసుకొని ఆ సరస్వతీ నదే ఇక్కడ స్వామి పుష్కరిణిగా మారింది. కాబట్టి అలాంటి ఆ సరస్వతీ నదీ తీరంలో విహరించేటువంటి ఓ స్వామి నీకు నమస్కారము అని చెప్పి సరస్వామి తటీజుషే నమః అనేటువంటి ఆ నామం ద్వారా మనకు తెలుస్తోంది. ఈ నామానికి మనం అర్థం ఎందుకు చెప్పుకుంటున్నామండి అంటే, మనం ఎప్పుడైనా సరే ఆ నామాన్ని ఉచ్చరించినప్పుడు ఆ భావన కూడా మన మనస్సులో మెదిలితే దాని యొక్క ఫలితం ఇంకా గొప్పగా ఉంటుంది. కాబట్టే ఆ నామ వైభవాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక ఇంకో నామం, 9వ నామం కుమారాకల్ప సేవ్యాయ నమః అనేటువంటి నామం. ఈ నామం ఎందువల్ల వచ్చింది అంటే, పూర్వం తారకాసురుణ్ణి సంహరించడం కోసమే కుమారస్వామి జన్మించాడు. ఈ తారకాసురుడు అనేటువంటి వాణ్ణి కుమారస్వామి సంహరించినటువంటి తర్వాత ఆ కుమారస్వామికి బ్రహ్మహత్యాదోషం ఏర్పడింది.
బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవాలి అంటే ఏమి చెయ్యాలి అని తన తండ్రి అయినటువంటి పరమశివుణ్ణి ప్రార్థిస్తే ఆయన అన్నాడు కదా, వెంకటాచల సానువుల్లోకి వెళ్ళి అక్కడ కుమార తీర్థము అని ఒక తీర్థము ఉంటుంది. ఆ తీర్థంలో ప్రతినిత్యము కూడా స్నానం చేసి కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండి తపస్సు చేయి, పరమాత్మ యొక్క అనుగ్రహం నీకు కలుగుతుంది. కలిగినటువంటి సందర్భంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఆయన్ని ఈ బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టవలసిందిగా ప్రార్థించు అని చెప్పాడు. అదే విధముగా కుమారస్వామి కూడా మొట్టమొదట వచ్చేటువంటి సందర్భంలో కపిల తీర్థంలో స్నానాన్ని చేసుకొని ఇక్కడికి వచ్చి ఈ కుమారధారలో తాను స్నానం చేస్తూ ఇక్కడే ఆ స్వామిని 12 సంవత్సరాలు పూజించాడు అని, తపమాచరించాడు అని, ఆ తపమాచరించినటువంటి సందర్భంలో వెంకటేశ్వరుడు ఆ స్వామికి ప్రత్యక్షమయ్యాడు అని ఆ సందర్భంలో సమస్త దేవతలు వచ్చి ఆయన్ని కీర్తిస్తూ ఉంటే ఆ కుమారస్వామి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాడు. స్వామి, నాకు ఉండేటువంటి ఆ బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టవలసింది అని ప్రార్థిస్తే నీకు బ్రహ్మహత్యా దోషం పోతోంది కుమారా అని చెప్పి ఆయనకు ఆశీర్వచనాన్ని ఇచ్చి ఈ కుమారధారకు ఈ ధారకు కుమారధార అనేటువంటి పేరు వస్తుంది అని అన్నాడు. మనకు ఒక అనుమానం వస్తుంది, కుమారధార అని ముందే పేరు ఉంది కదండి, మరి కొత్తగా కుమారధార అని పేరు రావడం ఏమిటి అని అనుమానం వస్తుంది. ఆ విషయాన్ని, ఆ శంకను పోగొట్టుకోవడం కోసం మనకు మార్కండేయ పురాణంలో ఇంకో గాథ కూడా ఉన్నది. ఏమిటంటే ఆ కుమారధారలో ఒకానొక సందర్భంలో భగవద్భక్తుడైనటువంటి ఒక వృద్ధుడు స్నానం చేస్తే అతను కుమారుడిగా మారాట. అంటే చిన్న పిల్లవాడిగా మారాడు కాబట్టి ఆ ధారకు కుమారధార అని పేరు వచ్చింది. కానీ కుమారస్వామి మళ్ళీ అదే పుష్కరుడిలో స్నానం చేశాడు కాబట్టి దానికి కుమారధార అని తర్వాత నామధేయం వచ్చింది. అంటే కుమారస్వామిని పురస్కరించుకుని వచ్చినటువంటి పేరే తప్ప ఆ పేరు కాదు ఇది. కుమారధార అంటే కుమారస్వామి ఇక్కడ తపస్సు చేసినందువల్ల, ఆ స్వామి అనుగ్రహాన్ని పొందినందువల్ల వచ్చినటువంటి పేరు కుమారధార. ఆ క్షేత్రంలో ఎవరైతే స్నానాలు చేస్తారో పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది. వారికి వార్ధక్యం పోవడం పక్కన పెట్టండి, పూర్వకాలంలో వార్ధక్యం పోయింది, కానీ ఇప్పుడు ఎవరైతే అనారోగ్యవంతులు ఉంటారో వారికి ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పి ఈ నామం ద్వారా మనకు తెలియజేశారు. ఇక తర్వాత నామం 10వది వజ్రిదృగ్విషయాయ నమః. ఇంద్రుడికి గోచరించినటువంటి వాడు వజ్రిదృగ్. వజ్రి అంటే వజ్రాయుధాన్ని ధరించినటువంటి వాడికి దృగ్విషయాయ నమః, కంటికి కనిపించినటువంటి స్వామికి నమస్కారము అని. ఎప్పుడు కనిపించాడంటే అంటే ఈ ఇంద్రుడు ఒకానొక సందర్భంలో చేయకూడనటువంటి తప్పు ఒకటి చేస్తే ఒక శాపాన్ని పొందాడు. ఆ శాపాన్ని విమోచనం పొందాలి అని ఇక్కడ ఉండేటువంటి విశ్వక్సేన తీర్థము అనేటువంటి ఆ తీర్థం కింద తాను తన వజ్రాయుధాన్ని తీసుకొని తొవ్వి ఒక తీర్థాన్ని తానే కల్పించుకొని, పాతాళ తీర్థాన్ని అక్కడ స్నానం చేస్తూ ప్రతిరోజు కూడాను ఆ స్వామి యొక్క అనుగ్రహం కోసం తపస్సు చేస్తే ఆ స్వామి గోచరించి ఆ ఇంద్రుడికి శాప విమోచనాన్ని చేశాడు. కాబట్టి వజ్రిదృగ్విషయాయ నమః అనేటువంటి పేరు ఇక్కడ ఆ స్వామికి ఏర్పడింది. అంటే ఇంద్రుడికి సాక్షాత్కరించినటువంటి ఓ స్వామి నీకు నమస్కారము అని. నా కోసం నమః అంటే మహా, నా కొరకు నేను లేను, నీ కొరకే నేను అని దానికి అర్థం అన్నమాట. నమః అంటే నమఃపదానికి అది అర్థము. ఇక 11వ నామం అయినటువంటి సువర్చల సుతన్యస్త సైనాపత్య భరాయ నమః. అంటే సువర్చల అనేటువంటి కుమారుడికి సైనాధిపత్యాన్ని ఇచ్చినటువంటి ఓ స్వామి నీకు నమస్కారము అని. అసలు ఈ సువర్చల ఎవరు, ఆమె యొక్క కుమారుడు ఎవరు అనేటువంటి విషయం మనకు వామన పురాణం తెలియజేస్తుంది. ఏమిటి అంటే పూర్వం కృతయుగంలో కుంతల అనేటువంటి ఒక అప్సర స్త్రీ, ఆమె దుర్వాస మహర్షి యొక్క శాపం వల్ల మానవకాంతగా జన్మించాల్సిన అగత్యం ఏర్పడింది. ఆమె కృతయుగంలో వీరబాహు అనేటువంటి ఒక వ్యాధుణ్ణి వివాహం చేసుకుంది. ఆమె జన్మించినటువంటి తర్వాత ఆ వీరబాహు అనేటువంటి వాడికి కుమార్తెగా జన్మించింది. అలా జన్మించినటువంటి తర్వాత కొంతకాలానికి ఆమెను వరుణదేవుడు చూసి మోహించి వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు కుముదాక్షుడు అని. కుముదాక్షుడు అనేటువంటి ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడు పుట్టినటువంటి తర్వాత ఈ సువర్చల అనేటువంటి ఆమె
ఆ పిల్లవాడికి 10 సంవత్సరాలు ఉండగానే ఆమె పరమపదించింది. తాను మరణించింది తన పూర్వస్థితి అంటే శాప విమోచనమైపోయి, దుర్వాస మహర్షి శాపాన్ని ఇచ్చాడు అనుకున్నాము కదా, నీకు కుమారుడు జన్మించినటువంటి తర్వాత 10 సంవత్సరాలకు నువ్వు మరణిస్తావు, అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది, పూర్వరూపమైనటువంటి అప్సర రూపం ధరిస్తావు నువ్వు అని చెప్పి అతను శాప విమోచనాన్ని అనుగ్రహించడం వల్ల ఈ కుంతల అనేటువంటి అప్సర స్త్రీయే సువర్చలగా తాను రూపాంతరాన్ని పొంది తరువాత తాను మరణించింది, తన పూర్వరూపాన్ని తాను సంతరించుకుంది. ఈ కుముదాక్షుడు అనేటువంటి పిల్లవాడు ఎప్పుడైతే తన తల్లి చిన్నప్పుడే పరమపదించిందో అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి 10 సంవత్సరాలు ఉండేటువంటి ఆ పిల్లవాడు కశ్యప మహర్షి దగ్గరికి వెళ్ళి అనేకమైనటువంటి శాస్త్రాలు అధ్యయనం చేసి ఈ నారాయణగిరి సానువుల్లో గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సు చేయడం వల్ల విష్ణువు యొక్క అనుగ్రహాన్ని, వరాహ రూపంలో ఉన్నటువంటి భగవానుడి యొక్క అనుగ్రహాన్ని తాను పొంది, నువ్వు నా సేనలకు అధిపతిగా ఉంటావు అని చెప్పి విశ్వక్సేన పదవిని, అంటే ఆ కుముదాక్షుడు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అతనే మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఏ ఉత్సవాలు జరిగినా సరే విశ్వక్సేనుడే ముందుకు వస్తాడు. అంటే సేనాపతి ఎప్పుడూ కూడాను రాజుకు ముందుగా వచ్చి ఇక్కడ ఉండేటువంటి లోటుపాట్లను అన్నీ కూడా చూసి సజావుగా అన్ని పద్ధతులు సాగుతూ ఉన్నాయా లేవా, శత్రువులు ఎవరూ లేరా ఉన్నారా అని గమనించడం అనేటువంటిది సేనాధిపతికి ఉండేటువంటి లక్షణం. కాబట్టి ఆ విశ్వక్సేనుని యొక్క స్థానాన్ని ఈ కుముదాక్షుడు అనేటువంటి వాడికి ఇవ్వడం జరిగింది. అది కూడా ఆ వరం కూడా ఇక్కడ ఉండేటువంటి నారాయణగిరి పర్వతాలలోనే అతను పొందాడు. ఆ కుముదాక్షుడు అనేటువంటి వాడు అతనే విశ్వక్సేనుడు. మనం చూస్తూ ఉన్నాం. ఆ విశ్వక్సేనుడు అంటేనే పారుపత్యందార అని కూడా కీర్తిస్తారు. అన్నమాచార్యుడు అంటే ఒక గొప్ప సేనాధిపతి అని కీర్తిస్తారు. ఆ విష్ణువు యొక్క సేనలందరికీ కూడాను సేనాధిపతిత్వాన్ని వహించగలిగినటువంటి గొప్ప అనుగ్రహాన్ని తాను పొందడానికి కారణభూతమైనటువంటి క్షేత్రం ఈ అద్భుతమైనటువంటి క్షేత్రము. కాబట్టి ఆ సువర్చల సుతన్యస్త సైనాపత్య భరాయ నమః, సువర్చల యొక్క కుమారుడైనటువంటి కుముదాక్షుడికి సైనాపతిత్వాన్ని అంటే సేనాధిపతిత్వాన్ని ఇచ్చినటువంటి స్వామికి నమస్కారము అని చెప్పి ఆ నామం యొక్క అర్థము. ఇక 14వ నామం అయినటువంటిది సదావాయుస్తుతాయ నమః, ఎల్లప్పుడూ కూడా ఆ వాయువు చేత కీర్తింపబడేటువంటి వాడు అని. వాయువు పూర్వకాలంలో ఇక్కడ తపస్సు చేసి ఎల్లప్పుడూ కూడా ఈ పర్వత ప్రాంతంలోనే నేను ఉండాలి అని ఒక గొప్ప వరాన్ని పొందాడు అని. ఆ సందర్భంలో ఒక 64 శ్లోకాల ద్వారా గొప్ప స్తోత్రాన్ని చేశాట. ఆ స్తోత్రంలో ఎక్కువ భగవద్గీతలో ఉండేటువంటి సారాంశమే ఉన్నది అని పెద్దలు కీర్తిస్తారు. దానినే వాయుగీత అని కూడా కీర్తిస్తారట. ఇది వామన పురాణం ద్వారా మనకు తెలిసేటువంటి ఒకానొక కథ. తర్వాత శంఖరాజన్య నేత్రాబ్జ విషయాయ నమః, ఇది 18వ నామం. శంఖరాజన్య నేత్రాబ్జ విషయాయ నమః. హైహయ వంశము అనేటువంటి ఒక వంశము. హైహయ వంశములోనే కార్తవీర్యార్జునుడు అనేటువంటి ఒక మహారాజు జన్మించాడు. ఆ వంశానికి చెందినటువంటి వాడే ఈ శంఖుడు అనేటువంటి ఒక మహారాజు. ఇతను చిన్నప్పటి నుంచి కూడా విష్ణు భక్తుడిగా ఉండడం వల్ల తాను మోక్షాన్ని పొందాలి అని చెప్పి ఒక గొప్ప తపస్సు చేశాడు. ఇక్కడ కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగి వెంకటేశ్వరుడు ప్రత్యక్షమైతే ఆ ప్రత్యక్షమైనటువంటి సందర్భంలో అగస్త్యుడు మొదలైనటువంటి మహర్షులంతా కూడాను వచ్చి ఆ స్వామిని కూడా కీర్తిస్తూ స్తోత్రం చేశారట. ఆ ప్రత్యక్షమైనప్పుడు ఈ శంఖుడు అనేటువంటి రాజు ఆయన్ని ఒక కోరిక కోరాడు. ఏమి కోరాడంటే, త్వల్లోకం ప్రాప్తుమిచ్చామి తత్ప్రసాదాత్ అధోక్షజ నాణ్యదిచ్చామి దేవేశ త్వత్తః ప్రాప్తుం సురేశ్వర. ఓ స్వామి, నాకు ఎలాంటి కోరికలు లేవు, నీ లోకాన్ని నేను పొందాలి అని అనుకుంటున్నాను అని అంటే, వెంకటేశ్వరుడు అన్నాడు కదా, నీకు ఒక కల్పకాలము చక్కగా స్వర్గంలో ఉండేటువంటి అనుగ్రహాన్ని ఇస్తున్నాను అని చెప్పి స్వర్గ అనుభవాన్ని ఇచ్చాడే తప్ప తన సాయుధ్యాన్ని ఆయన ఇవ్వల.
ఎందువల్ల ఇవ్వలేదు అంటే మోక్షము అనేటువంటిది భక్తి ద్వారా వచ్చేటువంటిదే కానీ, భక్తి ప్రపత్తుల ద్వారా సంప్రాప్తించేదే కానీ తపస్సు ద్వారా వచ్చేటువంటిది కాదు అని నిరూపించడం కోసం, నాయన నువ్వు చేసినటువంటి తపస్సుకు నేను సంతోషించాను, కానీ నువ్వు మాత్రం స్వర్గంలో ఉండు అని చెప్పి స్వర్గాది భోగాలు నీకు ఇస్తున్నాను, అక్కడ నువ్వు పూజింపబడతావు అని ఆయనకు వరాన్నిచ్చాట ఆ స్వామి. అందువల్ల శంఖ రాజన్య, శంఖుడు అనేటువంటి రాజుకి నేత్ర అబ్జ విషయాయ నమః, నేత్ర పద్మాలకు గోచరించినటువంటి స్వామికి నమస్కారము అని ఆ నామానికి అర్థం. ఇక 19వ నామమైనటువంటిది వసూపరిచరిత్రాత్రే నమః. ఇది ఒక వృత్తాంతం. వసువు అనేటువంటి ఒక రాజు ఉండేటువంటి వాడు. ఇతను చేది రాజ్యానికి సంబంధించినటువంటి వాడు. ఈ వసు అనేటువంటి రాజు ఒక గొప్పవాడు, గొప్ప వరాన్ని పొంది ఉన్నాడు. ఏమిటి అంటే ఉపరిచర వసువు అని కూడా ఇతనికి పేరు. ఉపరిచర వసువు అంటే ఇతనికి ఎంత గొప్ప కీర్తి అంటే ఆకాశ మార్గంలో కూడా సంచరించగలిగేటువంటి తపశ్శక్తి కలిగినటువంటి వాట ఇతను. ఎందువల్ల కలిగింది అంటే దేవతలు అతనికి ఆ వరాన్ని ఇచ్చారు, నువ్వు ఆకాశ మార్గంలో సంచరించగలవు అని. ఎందువల్ల ఇచ్చారండి అంటే దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగినటువంటి సందర్భంలో దేవతల పక్షాన తాను ఉండి రాక్షసుల్ని దునమాడాడు కాబట్టి దేవతలు ఇతనికి ఈ వరాన్ని ఇచ్చారు. కాబట్టి ఉపరిచర వసువు అని ఇతనికి పేరు. వసూపరిచరిత్రాత్రే నమః అనే దానికి అర్థం ఏమిటంటే ఒకానొక సందర్భంలో ఈ వసువు దగ్గరికి దేవతలు మహర్షులు వచ్చారట. ఇద్దరూ వచ్చి మాకు ఒక గొప్ప తగువ ఏర్పడింది, ఆ తగువుకి నువ్వే న్యాయ నిర్ణేతవిగా ఉండాలి, నువ్వే న్యాయాన్ని చెప్పాలి అని ప్రార్థించారు. ఏమిటి ఆ తగువు అంటే వాళ్ళకు వచ్చినటువంటి సమస్య, అందరూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు కదా, పశు విశసనం అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది. అంటే మేకను బలివ్వడం, అది ఒక వైదికమైనటువంటి ప్రక్రియ. అందరూ అనుకుంటా కనిపించిన మేకనల్లా బలివ్వరు, దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు కలిగినటువంటి మేకలు దొరకవు కూడా సహజంగా, దానికి ఎంతో వెతుకుతారు, ఆ మేకనే తీసుకుని వస్తారు. అది పెద్ద వైదికమైనటువంటి ప్రక్రియ. ఆ మంత్రాలన్నీ చెప్పి ఆ పశు విశసనం చేస్తారన్నమాట. ఇది దేవతలకు ప్రీతికరమైనటువంటిది. అంటే అక్కడ వాళ్ళు చెప్పేటువంటి మాట దేవతలకు ప్రీతికరమైనదా లేకపోతే మాకు ప్రీతికరమైనదా, ఏది పరమాత్మకు ఇష్టమైనదో నువ్వు నిర్ణయించాలి. ఈ యజ్ఞంలో కొంతమంది పశు విశసనం చేస్తారు, మేకను బలిస్తారు, కొంతమంది ఔషధులతో హోమాన్ని చేస్తారు. ఏది శ్రేష్టమైంది అనేటువంటిది నువ్వు నిర్ణయించాలి. అంటే ఔషధులతో చేసేటువంటి యాగం గొప్పదా లేకపోతే పశు విశసనం ద్వారా చేసేటువంటి యాగం గొప్పదా, రెండిటిలో పరమాత్మకు ప్రీతిపాత్రమైనటువంటి యాగమేదో నువ్వు నిర్ణయించాలి అని చెప్పి ఆ న్యాయ నేతృత్వాన్ని అతనికి ఇచ్చారన్నమాట. మళ్ళీ ఇంకో తిరకాసు పెట్టారు, నువ్వు గనక ఈ న్యాయ నేతృత్వంలో ఏదైనా పక్షపాత ధోరణి గనక చూపిస్తే నీకుండేటువంటి ఆ ఉపరిచరమను వసువు అన్నాం కదా, ఆ ఉండేటువంటి ఆ వరం పోతుంది, ఆ వైభవాన్ని నువ్వు కోల్పోతావు అని అన్నారు. కానీ ఇక్కడ చమత్కారం ఏమిటి అంటే ఈ ఉపరిచర వసువుకి కొంత పక్షపాతం ఉన్నది. ఎందువల్లంటే దేవతల పక్షంలో ఉండి తాను వరాన్ని పొందడం ఒకటి, వారి పక్షంలో ఉండి వారికి సహాయం చేశాడు కాబట్టే కదా ఈ వరం వచ్చింది. ఆకాశ మార్గంలో గమనం వారి వల్లే ఉంది కాబట్టి కొంచెం మొహమాటపడ్డాడు. కొంచెం మొహమాటపడి అన్నాడు కదా, మహర్షి దేవతా మధ్యే పూర్వం పూజ్యాహి దేవతాః అని. మహర్షులకు దేవతలకు గనక వస్తే ముందు పూజించదగినటువంటి వాళ్ళు దేవతలే అని చెప్పి ఆయన న్యాయాన్ని నిర్ణయించాడు. నిర్ణయించేటప్పటికీ వీరన్నారు కదా, సరే నీ న్యాయబద్ధమైందో కాదో మాకు తెలియదు, మేమేమి చెబుతున్నామంటే దీంట్లో గనక న్యాయం లేకుండా పక్షపాత ధోరణి గనక నువ్వు కనపరిచినట్లయితే నువ్వు పాతాళ లోకానికి వెళ్ళిపోతావు, అక్కడ నువ్వు కష్టాన్ని అనుభవిస్తావు అని అంటున్నావు. లేదా ఒకవేళ నువ్వు నిజంగానే న్యాయం చేస్తే ఆ పాతాళ లోకానికి మేమే వెళ్ళిపోతాము అని చెప్పి మహర్షులు అనగానే ఆ ఇచ్చినటువంటి న్యాయంలో పక్షపాత ధోరణి ఉండడం వల్ల ఈ ఉపరిచర వసువు అనేటువంటి వాడు పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు.
ఇతను స్వతసిద్ధంగా గొప్ప విష్ణుభక్తుడు అవడం వల్ల పాతాళలోకానికి వెళ్ళిపోయిన ఆ భగవన్నామస్మరణ చేస్తూ ఉన్నాడు. ఈ లోపల పాతాళలోకంలో ఉండేటువంటి రాక్షసులంతా ఇదే అదునుగా దొరికాడు కదా, ఇంతకు పూర్వం దేవతల పక్షంలో ఉండి యుద్ధం చేసి మనల్ని హింసించాడు, దొరక్క దొరికాడు, వీణ్ణి మనం కుళ్ళబొడుద్దాం అని చెప్పి అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలు తీసుకుని వచ్చి హింసిస్తూ ఉంటే తన భక్తుడైనటువంటి ఉపరిచర వసువేమో భగవన్నామస్మరణ చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అయినటువంటి శ్రీహరి అతన్ని కాపాడడం కోసం సుదర్శనాన్ని ప్రయోగిస్తే ఆ సుదర్శనం ద్వారా రక్షింపబడ్డాడు ఈ ఉపరిచర వసువు అని మనకు పురాణం తెలియజేస్తోంది. అదే సందర్భంలో పరమాత్మ గరుత్మంతుణ్ణి పంపించి ఈ పాతాళ లోకంలో ఇతన్ని ఉంచవద్దు, ఇక్కడి నుంచి మళ్ళీ యథాస్థితిగా అతని చేతి రాజ్యానికే తీసుకుని వద్దాము అని గరుత్మంతుణ్ణి పంపిస్తే గరుత్మంతుడు హుటాహుటిన వెళ్ళిపోయి రాజా నా భుజంపై నువ్వు అధిరోహించు అంటే చాలా వినయపూర్వకంగా ఆయన అన్నాడు కదా, ఓ గరుత్మంత, నీ భుజాలపైన అధిరోహించేటువంటి యోగ్యత ఉన్నవాణ్ణి నేను కాదు. ఈ భుజాల మీద అధిరోహించాల్సినటువంటి వాడు ఎవరు అంటే వేదవేద్యుడైనటువంటి హరి, కాబట్టి నేను ఇక్కడ అధిరోహించను అని వినయపూర్వకంగా చెప్పడం వల్ల అతని భక్తికి మెచ్చుకున్నటువంటి గరుత్మంతుడు అతని కాళ్ళ ద్వారా అతని పట్టుకొని ఎక్కడైతే శంఖరాజన్య నేత్రాబ్జ విషయాయ నమః అని మనం చెప్పుకున్నాము కదా, అక్కడ ఎప్పుడైతే పరమాత్మ సాక్షాత్కరిస్తూ ఉన్నాడో ఆ సందర్భంలోనే పాతాళలోకంలో ఉండేటువంటి ఈ ఉపరిచర వసువుని ఇక్కడికి తీసుకుని వచ్చి స్వామి యొక్క సాక్షాత్కారాన్ని కావించి తరువాత మళ్ళీ అతన్ని తీసుకుని వెళ్ళి చేతిరాజ్యానికి రాజుగా ఉంచారు. అలా కొంతకాలం తాను ఉండి మోక్షాన్ని పొందాడు అని మనకు పురాణం తెలియజేస్తోంది. కాబట్టి ఇక్కడ వసూపరిచరిత్రాత్రే నమః, ఆ వసువు ఉపరిచర వసువుని కాపాడినటువంటి ఓ స్వామి నీకు నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్పి ఆ నామం యొక్క అర్థము. ఇక ఇవాల్టి ఈ నామవైభవాన్ని ఇక్కడ మనం ఆపి మార్గశీర్ష అధిదేవత అయినటువంటి ఆ కృష్ణుని మనం భీష్ముడు చేసినటువంటి స్తుతి ద్వారా స్తోత్రం చేసుకుంటూ ఉన్నాము. ఇక ఇవాటి ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసార మాధ్యమం ద్వారా ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో వారు నిమీలిత నేత్రులై భగవంతుని పాదార విందాలను తమ మనస్సులో లగ్నం చేసుకుని ఈ విధముగా ప్రార్థించండి. యుధిష్ఠిర ఉవాచ కర్మణామానుపూర్వ్యంచ ప్రాదుర్భావాంశ్చ మే విభోః యథా చ ప్రకృతిః కృష్ణే తన్మే బ్రూహి పితామహ. వైశంపాయన ఉవాచ ఏవముక్తస్తదా భీష్మః ప్రోవాచ భరతర్షభం యుధిష్ఠిరమమిత్రఘ్నం తస్మిన్ క్షత్రసమాగమే సమక్షం వాసుదేవస్య దేవస్యేవ శతక్రతోః కర్మాణ్యసుకరాణ్యన్యైః ఆచచక్షే జనాధిపః శృణ్వతాం పార్థివానాంచ ధర్మరాజస్య చాంతికే ఇదం మతిమతాం శ్రేష్ఠః కృష్ణం ప్రతివిశాంపతే సామ్నైవామంత్ర్య రాజేంద్ర చేతి రాజమరిందమం భీమకర్మా తతో భీష్మః భూయః స ఇదమబ్రవీత్ కురూణాంచాపి రాజానం యుధిష్ఠిరమువాచ భీష్మ ఉవాచ వర్తమానామతీతాయ
వర్తమానమతీతాంచ శృణు రాజన్ యుధిష్ఠిరా శృణు రాజన్ యుధిష్ఠిరా ఈశ్వరస్యోత్తమస్యైనాం ఈశ్వరస్యోత్తమస్యైనాం కర్మణాం గహనం గతిం కర్మణాం గహనం గతిం అవ్యక్తో వ్యక్తలింగస్థః అవ్యక్తో వ్యక్తలింగస్థః య ఏష భగవాన్ ప్రభుః ఏష భగవాన్ ప్రభుః పరానారాయణో దేవః పరానారాయణో దేవః స్వయంభూః ప్రపితామహః స్వయంభూః ప్రపితామహః సహస్రశీర్షః పురుషః సహస్రశీర్షః పురుషః ధ్రువో వ్యక్తః సనాతనః ధ్రువో వ్యక్తః సనాతనః సహస్రాక్షः సహస్రాస్యః సహస్రాక్షः సహస్రాస్యః సహస్రచరణో విభుః సహస్రచరణో విభుః సహస్రబాహుః సాహస్రః సహస్రబాహుః సాహస్రః దేవో నామ సహస్రవాన్ దేవో నామ సహస్రవాన్ సహస్రమకుటో దేవః సహస్రమకుటో దేవః విశ్వరూపో మహాద్యుతిః విశ్వరూపో మహాద్యుతిః అనేకవర్ణో దేవాదిః అనేకవర్ణో దేవాదిః అవ్యక్తాద్వై పరే స్థితః అవ్యక్తాద్వై పరే స్థితః అసృజత్సలిలం పూర్వం అసృజత్సలిలం పూర్వం స చ నారాయణః ప్రభుః స చ నారాయణః ప్రభుః తతస్తు భగవాంస్తోయే తతస్తు భగవాంస్తోయే బ్రహ్మాణమసృజత్ స్వయం బ్రహ్మాణమసృజత్ స్వయం బ్రహ్మా చతుర్ముఖో లోకాన్ బ్రహ్మా చతుర్ముఖో లోకాన్ సర్వాస్తానసృజత్ స్వయం సర్వాస్తానసృజత్ స్వయం ఆదికాలే పురాహ్యేవం ఆదికాలే పురాహ్యేవం సర్వలోకస్య చోద్భవః సర్వలోకస్య చోద్భవః ఇది శ్రీ మహాభారతే ఇది శ్రీ మహాభారతే సభాపర్వణి సభాపర్వణి అర్ఘాభిహరణ పర్వణి అర్ఘాభిహరణ పర్వణి భీష్మవాక్యే భీష్మవాక్యే అష్టాత్రింశేऽధ్యాయే అష్టాత్రింశేऽధ్యాయే త్రయోదశ శ్లోకాః త్రయోదశ శ్లోకాః భీష్మ పితామహుడు అగ్రతాంబూలాన్ని కృష్ణుడికే ఇవ్వాలి అని చెబితే దాన్ని వివరంగా విస్తారంగా వివరించమని చెప్పి ధర్మరాజు ప్రార్థిస్తే దానికి ఛేదిరాజైనటువంటి శిశుపాలుణ్ణి ముందుగా పెట్టుకొని అతనికి అర్థమయ్యే విధముగా ఆ కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని భీష్మ పితామహుడు చెప్తూ ఉన్నాడు. ఈ లోకాన్ని అంతటినీ సృష్టించినటువంటి వాడు ఆయనే. పూర్వకాలంలో ఈ నీరు అంతా ఉండేటువంటి సందర్భంలో జలప్రళయం సంభవించినటువంటి సందర్భంలో ఆ జలం నుంచి కమలాన్ని ఉద్భవింపజేసి దాని నుండి కూడా బ్రహ్మను ఉద్భవింపజేసినటువంటి పరమాత్మ సాక్షాత్తు ఈ కృష్ణ పరమాత్మే అని చెప్పి ఎన్నో నామాలు కలిగినటువంటి వాడు 1000 నామాలు కలిగినటువంటి వాడు అని చెప్పి రకరకాలుగా ఆ కృష్ణ పరమాత్మని స్తోత్రం చేసేటువంటి సందర్భం ఇది. దానిలోని 13 శ్లోకాలు మనం అనుసంధానం చేసుకున్నాం. మనం ధన్యులం. ఇక ఇవాల్టి ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు కూడా మనమంతా కలిసి పారాయణ చేసి మంగళకరంగా ముగిద్దాం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.